ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ట్రిగ్నోమెట్రీలో ద వాల్యూ ఆఫ్ ఏమి ఇచ్చాడు చూడరా, కాస్ 6 degrees, సైన్ 24 degrees, కాస్ 72 degrees, కాస్ 72 degrees. ఈ వాల్యూని చూడండి, దీన్ని సైన్ 18 degrees అని కూడా రాయొచ్చు కదా, సైన్ 18 degrees రాయొచ్చు. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. ఫస్ట్ మన కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దామమ్మా. కాస్ వాల్యూ 6 degrees, సైన్ 24 degrees, కాస్ 72ని సైన్ 18 degrees రాస్తున్నాం, సైన్ 18 degrees. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి 1/2 ఇంటూ 2 ఇంటూ కాస్ 6 degrees, సైన్ 24 degrees మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, ఇంటూ ఎంత ఉంది మనకి ఇక్కడ సైన్ 18 degrees అలాగే ఉంచాను, సైన్ 18 degrees. 2 కాస్ ఏ సైన్ బి, 2 కాస్ ఏ సైన్ బి, 2 కాస్ ఏ సైన్ బి ఉంది అంటే ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రాయొచ్చు. 2 కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. లెక్కలోకి వచ్చేద్దాం. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఈ 2 అక్కడే ఉంచుతున్నాను, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 6 + 24 ఎంత, సైన్ 30. ఓకే, సైన్ 30. నెక్స్ట్ మైనస్ సైన్ 30 మైనస్, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎంతో చూడండి, 6 - 24 అంటే 18 అవుతుంది అంతే కదా, 18 మైనస్ 18 అంటే మైనస్ 18 అంటే ప్లస్ రాస్తే ఎంత అవుతుంది, ఇది కూడా సైన్ 18 ఇంటూ ఎంత అవుతుందా, ఇది సైన్ 18 degrees, సైన్ 18 degrees. దాన్ని ఇంప్లైస్ 1/2 ఇంటూ సైన్ 30 degrees ఇంటూ సైన్ 18 degrees ప్లస్ సైన్ 18 degrees హోల్ స్క్వేర్, సైన్ 18 degrees హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ ఓకేనా, ప్రతి దానికి మల్టిప్లై చేద్దాం. 1/2 ఇంటూ ఈ టర్మ్ అలాగే ఉంచుదాం, 1/2 ఇంటూ దీన్ని ఇక్కడ ఉంచుదాం. ఇది ఎంతరా, 1/2 ఇంటూ √5 మైనస్ 1/4 ప్లస్ √5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే సైన్ 18 degrees వాల్యూ రాస్తున్నాం. సైన్ 18 degrees వాల్యూ ఎంత అవుతుంది, √5 మైనస్ 1/4 సైన్ 18 degrees ఇక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ √5 మైనస్ 1/8 ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది అంటే ఎంత అవుతుంది, ఇది 5 + 1 మైనస్ 2√5/4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 16. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది 16 ఇది 8 అంటే ఎంత అవుతుంది మనకు 2 times ఎంత అవుతుంది, 2√5 మైనస్ 2 ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి 6 మైనస్ 2√5 బై ఎంత అవుతుంది, 16. ఓకే, 16. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయితే చూద్దాం. 2√5 క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలేది అంతా. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ 6 మైనస్ 2 అంటే 4 బై ఎంత అవుతుంది మనకి 16, 4/16. ఇది దీంట్లో 4 times క్యాన్సిల్ అవుతుంది అంటే దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/8 ఈజ్ ద ఆన్సర్. 1/8 ఉందని చూడండి, 4th one is the correct one. ఓకే.